ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం సృష్టించిన హంగామా అంతా ఇంత కాదనే చెప్పాలి. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీతో జట్టు కట్టడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. అంతేకాదు తీవ్ర స్థాయిలో విమర్శల దాడి కూడా చేశారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఏమాత్రం గెలవరని, తాను ఆయన్ను ఓడించడానికి సర్వ విధాలా ప్రయత్నిస్తానని సవాల్ విసిరారు. అంతేకాదు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిస్తే తన పేరును ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటానంటూ కూడా సవాల్ విసిరారు. ఇది అప్పట్లో పెద్ద దుమారమే రేపింది. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా కూడా ముద్రగడ పద్మనాభాన్ని పేరు ఎప్పుడు మార్చుకుంటున్నారంటూ సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్ చేశారు. అప్పట్లోనే ఆయన దీనిపై స్పందిస్తూ పేరు మార్చుకునే పనిలో ఉన్నట్లు వివరణ ఇచ్చారు కూడా. ముద్రగడ పద్మనాభం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఓడిస్తానని సవాలు చేస్తే ఆ పార్టీ పోటీ చేసిన 21 అసెంబ్లీ సీట్లతో పాటు ఏకంగా 2 లోక్సభ సీట్లలోనూ విజయం సాధించి దేశ రాజకీయాల్లోనే సంచలనం సృష్టించిందని చెప్పొచ్చు. ఎందుకంటే 100% స్ట్రైక్ రేట్ ఏ రాజకీయ పార్టీకి సాధ్యం కాదనే చెప్పాలి. అయితే దీని వెనక ఉన్న కారణాలు ఏమైనా కానీ జనసేన మాత్రం ఈ రికార్డును నెలకొల్పి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త చరిత్రను రాసిందనే చెప్పాలి. అయితే ముద్రగడ ముందు చెప్పినట్లే తన పేరును ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకున్నారు. ఈ మేరకు గెజిట్ కూడా విడుదలైంది. ఆ గెజిట్ ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున హల్చల్ చేస్తోంది. కాపు ఉద్యమ నేతగా ఉన్న ముద్రగడ పద్మనాభం ఈ దశలో తన పేరును ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకోవడం అంటే ఖచ్చితంగా ఇది ఆయనకు అవమానం అనే వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీ.